దాని ప్రకారం ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిందనేది. సర్వనాశనం చేశాడు. అదే చేశారు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అది బాగుపడుతుందా? బాగుపడే పరిస్థితిని మీరు ధైర్యము భరోసా ఇవ్వగలరా ప్రజలకి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయి. ఒక హ్యూమన్ రిసోర్స్ తీసుకుంటే బెస్ట్ హ్యూమన్ రిసోర్సెస్, వెరీ వెరీ ఎంటర్ప్రైజింగ్. నదులు, వాటరు, సీ కోస్ట్, ఫెర్టైల్ ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఈ సమస్య వచ్చింది. అందుకే మేమందరం కూడా అటు పవన్ కళ్యాణ్ కానీ, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసామంటే ఆ రాష్ట్రాన్ని రివైవ్ చేయాలి, రీబిల్డ్ చేయాలి అనే ధ్యేయంతో చేశాం. వీఆర్ కాన్ఫిడెంట్ విల్ డూ ఇట్. అంటే మీకు ఇప్పుడు మీరు పార్టిసిపేట్ చేసింది అనకాపల్లి. సో ఆ రెండు మీటింగుల్లో మోదీ ఏమన్నా అంటే మోదీ గ్యారంటీ, బాబు నాయకత్వం, మన పవన్ కళ్యాణ్ది ఉత్సాహం ఏదో. సో ఈ మూడిటి కాంబినేషన్ తోటి మేము చేస్తామన్నారు. అంటే ఆయన నుంచి మీకు ఏమైనా ఎష్యూరెన్స్ ఉందా అప్పుడు మోదీ నుంచి? నేను ఏమంటానంటే, అంటే మీకంటే వ్యక్తిగతంగా కాదు నేను అడిగేది, స్టేట్కి. ఆయన వ్యక్తిగతంగా కాదు, స్టేట్కి కూడా. ఈరోజు నిన్న మొన్న మీడియాలో కమిట్ అయినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పింది, మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ, ఈ రాష్ట్రంలో కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది, దాదాగిరి పెరిగిపోయింది, రాష్ట్రం నష్టపోయింది, పోలవరం, అమరావతి, పరిశ్రమలు ఇవన్నీ కూడా సర్వనాశనం చేశారు. మేము పూర్తిగా సహకరిస్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేసి రివైవ్ చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. దీంట్లో నేను ఏంటంటే, మీరు హైదరాబాద్లో నేను 9 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు సహకరించారు నాకు. అవును, సహకరిస్తే మనం చేసుకోగలిగాం. అన్ని రాష్ట్రాల కంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసింది పెద్దగా లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసింది పెద్దగా లేదు, కానీ పాలసీల్లో మనకు సహకరించారు. అదే ఇంపార్టెంట్ కదా, ఫెసిలిటేట్ చేశారు, అందువల్ల అయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా పాలసీల్లో సహకరించడానికి ఎక్కడా అడ్డంకులు లేవు. ఇద్దరు ఐడియాలజీ ఒకటే, వెల్త్ క్రియేషన్, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్, ఎంపవర్మెంట్. అవి ఉన్నప్పుడు ఇంకా బెటర్గా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ యాక్చువల్గా మొదటి పర్యాయం అంటే పొత్తు అనౌన్స్మెంట్ అయిన తర్వాత సిలకలూరుపేట వచ్చి అక్కడ మీటింగ్ అయింది కదా, ఆ మీటింగ్లో నరేంద్ర మోదీ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన మూమెంట్స్ ఇవన్నీ స్పీచ్తో సహా, దాంతో పోలిస్తే 2 days బ్యాక్ దానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే మీతో కూడా చాలా జోవియల్గానే ఉన్నట్టు అనిపించింది. మరి మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు, ఇప్పుడు నేను చెప్తే అంటాం. కొన్ని మీకు చెప్పకూడదండి. అంటే కొన్ని చెప్పగలిగినవి ఉంటే చెప్పండి పోనీ, లేదా మిగతా ఉంటే మీ చెవుల్లో పెట్టుకోండి. మాదేమేం చేస్తాం, మేము ఒత్తిడి చేయలేం కదా. అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు ఏమనిపించిందంటే మీరు కొంచెం చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయినట్టు, అంతే కదా. ఇప్పుడు నేనంటే ఆయనకు అభిమానం కానీ, ఆయనంటే నాకు గౌరవం కానీ ఎప్పుడూ ఉన్నాయి. ఒక ఇష్యూ బేస్డ్ మీద ఆ రోజు డ్రిఫ్ట్ అయ్యాం, ఇది యథార్థం, దాచిపెట్టేది ఏం లేదు. నాకు వ్యక్తిగతంగా ఆయన మీద ఏముంది, నేను కోరుకున్నట్టు ఏమున్నాయి, ప్రత్యేక హోదా రాలేదని నాకు కూడా కొంచెం ఆందోళన కలిగి, అంతముందు కాంగ్రెస్ పార్టీ కూడా దెబ్బతినింది బైఫర్కేషన్లో అని తొందరపడ్డాం. సరే అయిపోయింది. ఈరోజు ఆ రాష్ట్రం బైఫర్కేషన్ కంటే ఎక్కువ నష్టపరిచాడు జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్. ఇప్పుడు మాకు ఫస్ట్ ప్రయారిటీ ఆ రాష్ట్రాన్ని రివైవ్ చేయాలి, రీబిల్డ్ చేయాలి. ముగ్గురం కలవడం కూడా ఆ ధ్యేయంతో కలిసాం. డెఫినెట్గా చేస్తాం, వాళ్ళ సహకారం ఉంటుంది. విల్ మూవ్ ఫార్వర్డ్.